Hi friends, how are you? Welcome to my channel Sarah Nairobi Vlogs. Today our recipe chicken curry. చికెన్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. అలాగే ముక్క కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ కోసం నేను చికెన్ తీసుకొని ఇలాగ పీసెస్గా కట్ చేయించాను. సో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ముందుగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. కర్రీ కోసం కూడా ముందుగా ఎందుకు మ్యారినేట్ చేసి పెట్టానని అనుకోవచ్చు. ఎందుకంటే ముక్క సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉప్పు కారం సరిగ్గా ఉండాలి అంటే ముక్కకి ఇలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ని మంచిగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నేను ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో హోల్ సిన్నమన్, చెక్క, లవంగ క్లోవ్స్ వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 6 to 7 వేసుకుంటున్నాను. ఈ కారానికి సరిపడా వేసుకోవచ్చు మీరు. ఎందుకంటే 1.3 చికెన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా అండ్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ముందుగానే ఫ్రై చేసుకుంటున్నాను. చాలామంది గరం మసాలా తర్వాత వేసుకుంటారు కర్రీ అయిపోయే ముందు, కానీ నేను మాత్రం ముందుగానే వేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టమాటా వేస్తున్నాను. టమాటా కూడా మంచిగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకుందాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ముందు మ్యారినేట్ చేసేటప్పుడు కూడా నేను 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. సో మీరు కారాన్ని చూసి వేసుకోండి. ఈ కారము ఈ మిక్చర్ అంతా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేస్తున్నాను. ఈ చికెన్ ఒక 5 మినిట్స్ వాటర్ ఏం పోయకుండా ముందుగా కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆ మసాలా అంతా చికెన్కి పడుతుంది. నాన్ వెజ్ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా పెట్టి కుక్ చేయాలి. అప్పుడే ముక్క సాఫ్ట్గాను మసాలా అంతా చక్కగా ముక్కకు పడుతుంది. సో ఇప్పుడు నేను ఒక 5 to 10 మినిట్స్ వాటర్ పోయకుండా కుక్ చేశాను. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. చూడండి చక్కగా కుక్ అవుతుంది. అలాగే నేను మరొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను.
సో చక్కగా చికెన్ కుక్ అయిపోయింది. మీకు ఆయిల్ అలాగ పైకి వచ్చిందంటే కర్రీ కుక్ అయిపోయినట్టు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నాను. అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూడడమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. For more videos, subscribe to my channel, Sarah Nairobi Vlogs.